గవర్నమెంట్ ఇంత పకడ్బందీగా చేసింది. రైస్ మిల్ వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద బోధన్ షకీల్ ఎమ్మెల్యే ఆయన 150 కోట్లు ఆయన పేరు మీద ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఒడ్లు తీసుకున్నారు, ఒడ్లు బియ్యం పెట్టలేదు, ఒడ్లు బయట అమ్ముకున్నారు, రియల్ ఎస్టేట్ దందా చేసాం. వాళ్ళ బ్యాంక్ గ్యారంటీ లేదు, ఫ్రీ గిట్స్ పెట్టేసింది, ఒక్కొక్క 4 రైస్ మిల్ చేసింది. ఇప్పుడు కరెక్ట్ కట్టే రైస్ మిల్కు 10% బ్యాంక్ గ్యారంటీ అడుగుతున్నది ప్రభుత్వం. డిఫాల్టర్కు 25% బ్యాంక్ గ్యారంటీ పెడితేనే ఇస్తారు. 100 లారీల ఒడ్లు కావాలంటే 25 లారీల ఒడ్లు పైసలు గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ పెట్టాలి, అయితేనే 100 లారీల ఒడ్లు ఇస్తున్నారు, లేకుంటే లేదు. అప్పుడు ఏం లేదు, అది ఉంటుంది ఇంత చిన్న రైస్ మిల్లు, టీఆర్ఎస్ రైస్ మిల్లు, టీఆర్ఎస్ నాయకుంది. ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు మహాత్మా గాంధీ నేషనల్ ఎన్ఆర్ఈజిఎస్ డే ఏదైతే ఉన్నదో ఈరోజు ఫార్మేషన్ చేయడం జరిగిందని చెప్పేసి చట్టం ఆ రోజు 2005లో